అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుబల్ సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. జై శివనారాయణ. గురుగారు, నవంబర్ నెలలో చివరిగా మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. తప్పకుండా మనము ముందుగా చూసుకున్నట్టయితే కనుక నవంబర్ మాసంలో చూద్దాము. అయితే మనం ముందుగా చూసినట్టయితే కనుక పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి ఈ 3 నక్షత్రాలు కూడా మనకి మీనరాశిలో ఉంటాయన్నమాట. అలానే కనుక గ్రహరీత్యా కూడా ఈ మాసంలో గ్రహాలు ఎలా ఉన్నాయంటే, సొంత ఇంట్లో రాహు ఉన్నాడు, 7వ ఇంట్లో కేతు ఉంటాడు, 3వ ఇంట్లో గురువు ఉన్నాడు. ఓకే, మంచి ఫలితం అని చెప్పొచ్చు. అలానే 12వ ఇంట్లో శని ఉన్నాడు. ఇది కొంచెం చూసి చెప్పాల్సి వస్తుంది అనమాట. ఇది కొంచెం పర్వాలేదు. ఏది ఏమైనప్పటికీ కూడా మనము రాసులు పరకంగా చూసుకున్నప్పుడైతే కనుక పోయిన 2-3 నెలల నుంచి చూసుకున్నట్టయితే కనుక ఈ మాసంలో కొంచెం మంచి ఫలితాలు ఉన్నాయని మనం మీనరాశికి చెప్పుకోవచ్చు అనమాట. అలానే గ్రహరీత్యా కూడా కొంతమేర మంచి చూపు దృష్టి ఉంది కాబట్టి పర్వాలేదు. గురువు కూడా ఇప్పుడు ఇది మంచి దృష్టితోనే ఉన్నాడు కాబట్టి ఓకే, పర్వాలేదని మనం చెప్పుకోవచ్చు. అందులోనూ మీనరాశి వాళ్ళకి ఏంటంటే బోలాశంకరుడు లాగా ఉంటారనమాట. వీళ్ళ మనస్తత్వం ఏంటంటే సెన్సిటివ్ మైండ్. వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఆటోమేటిక్గా ఎవరైనా ఏదైనా జాలిగా మాట్లాడినా, జాలిగా ఏదైనా అడిగినా వీళ్ళు ఏంటంటే బోలాశంకరులా ఏడవటం కానివ్వండి, ఆ సెన్సిటివ్ మైండ్ అనమాట. సో వీళ్ళకి ఏంటంటే ఎవరైనా ఈజీగా ట్రాప్ చేసేయచ్చు, ఈజీగా వీళ్ళు పడిపోతారు అనమాట. అంటే నేను అవకాశం ఇవ్వట్లే ఎవరికి. వేరే రాసుల వాళ్ళకి ఆ మీనరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే చెక్ చేసుకొని మరీ లవ్ చేసేలాగా చేయట్లేదు. బట్ ఏంటంటే వీళ్ళు అట్రాక్ట్ త్వరగా ఇది అవుతారు అనమాట. అంటే మైండ్ పరంగా చాలా బాగా ఆలోచిస్తారు. వీళ్ళు చాలా సూక్ష్మంగా ఆలోచిస్తారు. ఈ మాసంలో ఎక్కువగా ఈ సైన్సిస్టులు ఉంటారు కదా, మనకి రాకెట్లు అవి తయారు చేసే వాళ్ళ దాంట్లో మీనరాశి వాళ్ళు ఎక్కువ చూస్తారన్నమాట. ఒకటి మీరు గమనిస్తే సైన్సిస్టులు అందరూ కూడాను రాశి ఫలాలు తీసుకుంటారు వాళ్ళు. ఎందుకు అంటే ఏ రాశి వాళ్ళు ఎంత ఓపిక చేయగలుగుతారు, ఏ రాశి వాళ్ళు నాలెడ్జ్ పరంగా ఇంకా గ్రోతింగ్ చేసుకురాగలుగుతారు, ఇలాగ వాళ్ళు సైన్స్లో కూడా మనకి రాసులు తీసుకుంటారు. ఈ రాసులు తీసుకునేటువంటి ఈ ఎవరెవరినైతే తీసుకోవాలని ఉంటారు కదా, ఆ రాశి వాళ్ళే మీనరాశి వాళ్ళు. అర్థమైందా మీకు? అర్థమైంది. ఇప్పుడు సైన్స్ పరంగా ఈ గ్రోతింగ్ ఎక్కడైతే సైన్స్ పరంగాను రాకెట్ ఎగరేసే దాంట్లో ఇలాంటి వాటిల్లో ఉంటారో వీళ్ళందరినీ తీసుకుంటారు. ఎట్లా అంటే రాశుల పరంగా తీసుకుంటారు. ఎట్లా ఏ రాశి వాళ్ళు అయితే పని చేయగలుగుతారు, ఏ రాశి వాళ్ళు అయితే చేయలేరు అనేది ఒక సూక్ష్మత ఉంటుందన్నమాట. కొంతగా ఆ రాశి వాళ్ళని ఆ పని కోసం పెట్టేసుకుంటారు. అంటే ఎక్కువగా నాలెడ్జ్ కావాలంటే ఇప్పుడు డిజైన్ వర్క్ కావాలనుకోండి, ధనురాశి వాళ్ళని తీసుకుంటారు. ఇప్పుడు ఏదైనా ఎక్కువ బయట డెకరేషన్స్ కానివ్వండి, పెయింటింగ్ విషయంలో తులారాశి వాళ్ళని తీసుకుంటారు. ఇలా వాళ్ళు గమనించినట్టయితే లోపల బిగించేదానికి కానీ హార్డ్ వర్క్ కానివ్వండి ఇలాంటివి ఉన్నారనుకోండి, ఆ కన్యారాశి వాళ్ళనో లేకపోతే కర్కాటక రాశి వాళ్ళనో లేకపోతే పూర్తిగా ఐరన్ సంబంధించి చేయాలనుకోండి కుంభరాశి వాళ్ళని ఇలా తీసుకోవడం జరుగుతుంది అనమాట. అయితే ఈ రాసులన్నింటినీ పరీక్షించి ఈ రాసులన్నింటినీ ఇందులో తీసుకోవాలనుకునేది చూసారా, అదే మీనరాశి. వీళ్ళందరినీ సెలెక్ట్ చేయగలుగుతుంది. సో మీనరాశి అనేది అంత గొప్పగా ఉంటుంది అన్నమాట ఆలోచన విధానంలో. అంటే ట్రాప్ చేయగానే పడిపోరు. కాకపోతే ఏంటంటే బోలాశంకరుడి తత్వమే ఈ ఒక మీనరాశి అనమాట. జలతత్వం ఉంటుంది మీనరాశి. ఏంటంటే జలతత్వం. ఇప్పుడు అలలు వస్తాయి. అలలు ఎలా వస్తాయి? ఒకేసారి అలలు రావు. అలా ఆ ప్రకృతికి సంబంధించినటువంటి వాతావరణం సంబంధించినటువంటి ఉంటే అక్కడ అలా వచ్చి పోతూ ఉంటాయి అనమాట. వీళ్ళలో కూడా సెన్సిటివ్ మైండ్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. అదర్ థింగ్ ఏంటంటే అందరి ఆలోచనలు వీళ్ళు ఆలోచించగలుగుతారు. అంటే ఎవరు ఏం చేయగలుగుతారు, ఎవరు ఏ పరిస్థితుల్లో ఉండగలుగుతారని వీళ్ళు ఆలోచించగలుగుతారు. అందుకని వీళ్ళది చాలా సెన్సిటివ్ మైండ్. ఎదుటి వాళ్ళని త్వరగా అర్థం చేసుకునేటువంటి మైండ్ సెట్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఆకలి అవుతుందని మీకు చెప్పాలి, కానీ వాళ్ళ దగ్గర అట్లా కాదు. ఈ టైంకి ఈ అబ్బాయికి ఆకలి అవుతుంది అని చెప్పేయచ్చు వాళ్ళు. అంత మైండ్తో ఉంటారు వాళ్ళు. కానీ ఎదుటి వాళ్ళకి చూడటానికి మాత్రం అమాయకంగా ఏమీ తెలియదు అన్నట్టుగా మాత్రమే ఉంటారు. అలా అని మోసపోవద్దు వేరే రాసులు వాళ్ళు. మీనరాశి వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులే, ఇబ్బంది అయితే ఏమీ లేదు. వీళ్ళకి చాలా ఈ మాసంలో ఇంకా వీళ్ళకి కలిసి వస్తుందండి. ఏదైనా మ్యారేజ్ చేసుకోవాలనుకున్నా ఏదైనా ఉంటే కూడా ఈ మాసంలో వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. వివాహ సంబంధ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నాయంటారు. ఆ వివాహ సంబంధించిన ప్రయత్నాలు ఈ మాసంలో చేసుకుంటే కూడా వీళ్ళకి అత్యద్భుతంగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. కానీ ఏంటంటే ఎప్పటి నుంచి అనుకున్నటువంటి మ్యాచెస్ కానివ్వండి, కొత్తగా ఏదైనా మ్యాచ్ అనుకున్నా కూడా ఈ మాసంలో చేసుకునేటువంటి ఇది ఉంటుందన్నమాట. కాకపోతే వీళ్ళకి లవ్ మ్యారేజ్ అయితే కొంచెం అదృష్టం కనిపించట్లేదు ఈ మాసంలో. లవ్ చేసేది ఏమైనా ఉంటే కనుక మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి లవ్ మ్యారేజ్ అనేది పెద్దగా కలిసి రాదు. లవ్ మ్యారేజ్ అనేది లాంగ్ టైంలో కూడా వీళ్ళకి లవ్ మ్యారేజ్ అనేది అంత పెద్దగా ఏమి ఉండదు. అందులోనూ ఈ ఒక మాసంలో ఈ గ్రహరీత్యా కూడా పెద్దగా ఏమి కనిపించట్లేదు. అబ్బాయిలు మీనరాశిలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లవ్ మ్యారేజ్ సెట్ అవుతుంది. వేరే రాశి వాళ్ళతో, కన్యారాశి వాళ్ళతో, తులారాశి వాళ్ళతో, ఇలా సింహరాశి వాళ్ళతో కూడా వాళ్ళకి అట్రాక్షన్ ఉంటుందన్నమాట. ఈ కర్కాటక రాశి వాళ్ళతో కూడా వీళ్ళకి అట్రాక్షన్ ఉంటుంది. ఇలాంటి రాశుల వల్ల ఏదైనా లవ్ అఫైర్స్ కానీ ఇట్లా ఏమైనా ఉంటే కూడా వాళ్ళకి అబ్బాయిలు కనుక మీనరాశిలో ఉంటే వాళ్ళకి మ్యారేజ్ చేసుకునేటువంటి అదృష్టం
ఈ యొక్క నవంబర్ మాసంలో మీనరాశి వాళ్ళకి కనిపిస్తుంది అన్నమాట. ఇది లవ్కి సంబంధించినటువంటి అఫైర్స్ ఉన్నాయి. గురుగారు అలాగే ఎప్పటి నుంచో కోర్టు వ్యవహారాలతో బాధపడుతూ ఉంటారు, అటువంటి వారికి ఏమైనా ఉపశమనం కలిగించే అవకాశం ఉంది? ఇలా మామూలుగా అయితే వీళ్ళు కోర్టు దాకా వెళ్ళరు. వీళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారంగా వీళ్ళకి ఏదైనా సమస్య వస్తే పెద్ద మనుషులు పెడతారో, లేకపోతే వీళ్ళే ఆ సమస్యని అక్కడ ఉన్నటువంటి ఆ సమయానికి అనుకూలంగా ఉండేటువంటి అదృష్టం ఉంటుంది వీళ్ళకి. కానీ ఒకవేళ అన్నీ పోయేసి ఏదైనా కోర్టులో ఉంటే కనుక ఈ మాసంలో మీకు వెసులుబాటు అయితే కనిపించట్లేదు. అది నెక్స్ట్ ఏదైనా చూసే అది ఉంది. కానీ గ్రహరీత్యా కూడా వీళ్ళకి మీనరాశి వాళ్ళ కోర్టు వ్యవహారాలకు సంబంధించిన ఏదైనా ఉంటే కూడా కొంచెం లేట్ అయ్యేటువంటి ఇదైతే కనిపిస్తుందండి. కోర్టు వ్యవహారాలు అయితే కొంచెం స్లోగానే అవుతాయి. గృహయోగం ఏమైనా కనిపిస్తుందా? అలాగే ఆర్థికంగా వీళ్ళు బలపడడానికి ఎంత సమయం పట్టొచ్చు అంటారు? ఆర్థికంగా బలపడటానికి ఆల్రెడీ బలపడి ఉంటారండి వీళ్ళకి పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది. ఆల్రెడీ పెళ్ళైన తర్వాత చాలా ఆస్తి కలిసి వస్తుంది వీళ్ళకి. అంటే పెళ్లి కాకముందు వీళ్ళు మిడిల్ క్లాసు అప్పర్ మిడిల్ క్లాస్ ఉన్నా కూడా అబ్బాయిని అంటే వీళ్ళ మీనరాశిలో ఉన్నటువంటి అబ్బాయిని అమ్మాయి చేసుకుందంటే అమ్మాయి వాళ్ళకి కలిసి వస్తుంది. మీనరాశిలో ఉన్నటువంటి అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళని చేసుకుంటే అబ్బాయి వాళ్ళకి కలిసి వస్తుంది. అంటే మీనరాశి వాళ్ళు ఏ ఇంట్లో అయితే అడుగు పెడతారో ఆ ఇంట్లో తోడదూగుతాయి అనమాట. అందుకని వీళ్ళకి పెళ్ళి అయిన తర్వాత బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. పెళ్ళి కాకముందు పుట్టింట్లో కొంచెం మిడిల్ క్లాస్గా అప్పర్ మిడిల్గా ఉంటారు. ఆల్రెడీ పూర్వీకుల ఆస్తి వచ్చిన వాళ్ళు ఉంటే ఏమన్నా కొంతమంది పర్సనల్ హరోస్కోప్ ప్రకారంగా తప్పితే మామూలుగా మీనరాశి వాళ్ళు అయితే మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మాత్రము వీళ్ళు అత్యద్భుతంగా కోటీశ్వర్లు అయ్యేటువంటి అదృష్టం బాగా కనిపిస్తుంది. కాబట్టి అందుకని వీళ్ళు మ్యారేజ్ కూడా వీళ్ళు కంపార్టబిలిటీ, మ్యారేజ్లో కంపార్టబిలిటీ అని ఉంటుంది. అంటే 36 పై ఎన్ని పాయింట్ కలిస్తేనో ఉంటుంది అనమాట. ఈ కంపార్టబిలిటీ కూడా కరెక్ట్గా కలిసినటువంటి మ్యాచ్ని చేసుకుంటే కనుక వీళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. జాబ్ పరంగా ఉంటుంది, బిజినెస్ పరంగా ఉంటుంది. వేరే ఏ వృత్తుల్లో ఉన్నా కూడా వీళ్ళు ఒక మంచి స్థాయిలోనే నలుగురికి వీళ్ళకు ఆదర్శంగా మాత్రమే వీళ్ళు ఉంటారు. వీళ్ళ సంసారం కూడా చాలా బాగుంటుంది. ఏమైనా చిన్న లోతుపాతులు ఉన్నప్పటికి కూడాను వీళ్ళు సర్దుకొని ఆ సంసారాన్ని బయట వేసుకోకుండా నెట్టుకు రాగల కెపాసిటీ ఈ యొక్క మీనరాశిలో కనిపిస్తూ ఉంది. అందులోని ఈ మాసంలో ఎక్కువ కనిపిస్తూ ఉందన్నమాట. ఇది మీనరాశి వాళ్ళకి ఈ మాసం గొప్ప విశేషం ఇది. గురుగారు అలాగే అనుకోని ప్రయాణాలు వీళ్ళు ఏమైనా చేసే అవకాశం కనిపిస్తున్నాయి ఈ మాసంలో? అనుకోని ప్రయాణాలు అయితే ఉన్నాయండి ఈ మాసంలో వీళ్ళకి. కానీ ఏంటంటే అవి వాయిదా వేసుకోవడం మంచిది. అనుకోని ప్రయాణాలు వాయిదా వేసుకుంటే కూడా వీళ్ళకి చాలా మంచిదండి. ఆ ప్రయాణం చేస్తే ఏదో మనకు కలిసి వస్తుంది అనుకుంటాం, కానీ అంత పెద్దగా ఏం లేదండి. ఆ ప్రయాణాలు వాయిదా వేసుకోండి. ఈసారికి ఎప్పుడైనా వస్తామని చెప్పుకోండి. ఇప్పుడు ఈ మాసంలో ప్రయాణం చేయకపోవడం మంచిది. ఎందుకంటే ప్రయాణం చేస్తే అక్కడ ఫుడ్ కావచ్చు, వాటర్ కావచ్చు, వీళ్ళకి అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు. కాబట్టి ప్రయాణాలు చేయకపోవడం మంచిది. ఇంకా ఏదైనా అత్యవసరంగా వెళ్ళాలి అనుకుంటే కనుక కొంతమేర ఫుడ్లోను, కొంతమేర వాటర్ తాగేటువంటి వాటిల్లోనూ కొంతమేర చూసుకొని కొంచెం క్వాలిటీ తీసుకుంటే కూడా కొంతమేర ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది. గురుగారు, చాలా వరకు రాశులకు మనం ఆకస్మిక ధనలాభం అని మాట్లాడుకున్నాం. మరి మీన రాశి వారికి కూడా ఈ విభాగం ఏమన్నా కలిసి వచ్చే అంశం ఉంటుందంటారా? ఖచ్చితంగా ఈ మీనరాశి వాళ్ళకి అకస్మాత్తుగా ధనలాభం అనేది ఉంటుందండి. ఇప్పుడు ఈ మాసం అదే అంటున్నాను. ఇప్పుడు నవంబర్ మాసంలో కనుక పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అకస్మాత్తుగా ధనలాభమే వస్తుంది. ఎందుకంటే కట్నాల రూపంలో ఇవ్వలేకపోయినా తర్వాత మీకు విదేశాలకనో లేకపోతే హనీమూన్కనో లేకపోతే ఏదో ఒక రూపంగా బండనో, కారనో, బస్సనో ఏదో ఒక రూపంగా ట్రైన్ కూడా రాసి వచ్చేమో. అంటే అంత అదృష్టం. అకస్మాత్ ధనలాభం అంటే అదే కదా. ఇప్పుడు వీళ్ళ ఒక మీనరాశి అల్లుడు ఉన్నారనుకోండి, వాళ్ళ ఇంటికి వెళ్ళగానే లగ్గి బిందులు దొరకవచ్చు. అమ్మాయి ఉందనుకో, వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఎక్కడో సూర్యులో పెట్టినటువంటి డబ్బులన్నీ కింద పడవచ్చు. పరమాణు శిష్యులు కనుక కదిలిస్తే కింద పడ్డట్టుగా. అట్లాగా అకస్మాత్ ధనలాభం అనేది వీళ్ళ దాంట్లో ఉంది. ఎవరో పూర్వీకులు ముసలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వచ్చేసి ఈ డబ్బు అంతా, ఈ ఆస్తి అంతా మా మనవరాల పేరు మీద నేను రాసేస్తున్నాను, ఆ వీలునామా ఈరోజు దొరకవచ్చు. అది ఈ కార్తీక మాసంలో కనిపిస్తుంది అనమాట. అందులో నవంబర్ మాసం ఇది వచ్చేసి మీకు నాకు తెలిసి 15వ తారీఖు తర్వాత ఇలాంటి వెసులుబాటు తరాలు, ఇలాంటి ఆశ్చర్యకరించేటువంటి విషయాలు కూడా ఈ మాసం 15 తర్వాత అయితే బాగా కనిపిస్తూ ఉన్నాయి. అకస్మాత్ ధనలాభం అయితే ఉన్నది. గురుగారు, వీళ్ళు ఇంకా మంచి ఫలితాలు పొందడానికి ఈ మాసంలో ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారు? తప్పకుండా ఈ మాసంలో ఈ మీనరాశి వాళ్ళు కనుక నవంబర్ నెలలో వీళ్ళు శివునికి ఆరాధించడం ద్వారా, తర్వాత శివునికి దర్శనం ఈవినింగ్ టైం సాయం సంధ్య వేళలో శివుని దర్శనం చేసుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుందండి. ఇంకా వినాయకుని దర్శనం చేసుకుంటే కూడా వీళ్ళకి ఇంకా మంచి ఫలితం ఉంటుంది. వీళ్ళు దానాలు ఏవైతే ఫిషెస్, చేపలు ఉంటాయి కదా, ఈ చేపలు
తర్వాత గోధుమ పిండి లేదా గోధుమలు లేదా గోధుమ రవ్వతో చేసినటువంటి కేసరి, ఉప్మా ఇలాంటి ఎవరికైనా దానం చేయడం ద్వారా వీళ్ళకి మంచి ఫలితం ఉంటుంది. అలానే వీళ్ళ ఆరాధన కూడా వినాయకునికి చేయాలండి. తర్వాత శివునికి, శివుని పార్వతి దగ్గర వీళ్ళు దైవారాధన చేసుకుంటే కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇలా ప్రతిరోజు చేయలేనటువంటి వాళ్ళకి మనం వేదాల నుంచి నెంబర్ ఇస్తూ ఉన్నాము. ఈ నెంబర్ ప్రతి మాసం మనం చేస్తూ ఉన్నాము. ఈ నెంబరు ఒక మాసానికే వస్తుంది అనమాట. ఇంకోటి ఇందులో ఈ మీనరాశి వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. వీళ్ళు ఒక దానం చేస్తే కూడా వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయి అనమాట. వీళ్ళకి బాడీలో అనేక రకాలైన పెయిన్స్ వస్తాయి ఈ మాసంలో. ఈ పెయిన్ రిలేటెడ్గా ఈ కాయిన్స్ ఉంటాయి కదా మన దగ్గర, రాగి కాయిన్స్ కానీ, రాగి చెమ్ము కానీ, రాగి పాత్ర, ఈ గ్లాసు ఏదొకటి ఈ రాగి వస్తువు తీసుకొని కనుక వీళ్ళు ఎక్కడెక్కడైతే పెయిన్స్ ఉన్నాయో అక్కడక్కడ కిందకి ఇలాగా దిష్టి తీసుకునే పని అయితే కనుక, ఎక్కడ పెయిన్ ఉంది, ఇప్పుడు సపోజ్ ఇక్కడ పెయిన్ ఉంది అనుకోండి, ఇక్కడ పెట్టేసి ఇలా ఈ రకంగా కిందకి జారిడ్చాలి. ఇలాంటి దిష్టి 7 సార్లు తీసుకొని బయట పడివేయాలి లేదా పారేటువంటి నీటిలో వేయాలి. ఈ యొక్క మీనరాశి వాళ్ళు కనుక ఇది పాటిస్తే ఎలాంటి బ్యాక్ పెయిన్ ఉన్నా, మోకాలు నొప్పులున్నా, తలనొప్పి ఉన్నా, షోల్డర్ పెయిన్ ఉన్నా, స్టమక్ పెయిన్ ఉన్నా, హార్ట్ ప్రాబ్లం ఉన్నా, ఎలాంటి ఈ యొక్క హెల్త్ ఇష్యూస్ కనిపిస్తున్నా కూడా వెసులుబాటు అనేది ఖచ్చితంగా కనిపిస్తుందండి. ఇంకా వీళ్ళకి రాగి చైన్ కానివ్వండి, రాగి ఉంగరం కానివ్వండి పెట్టుకుని ధరించితే కూడా వీళ్ళకి మంచి బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ పోతాయి. స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. అందువల్ల రాగి ధరించుకోవడం వీళ్ళకి ఈ మాసంలో మంచి అద్భుతమని తెలుస్తుంది. అది తప్పకుండా చేయండి. ఇప్పుడు మనకు 1వ తారీఖున ధరించేసేయండి. పాడ్యమి రోజున ధరించుకుంటే కూడా మంచి ఫలితం ఉంటుంది. నవంబర్ మాసం మొత్తం కూడా ఉంచుకోవాల్సి వస్తుంది ఇది. అలానే మనం ఇచ్చేటువంటి నెంబర్ ఏంటంటే వీళ్ళకి 984564 ఈ నెంబర్ని కూడా ప్రతి నిత్యం కూడా వీళ్ళు 222 అంటే 222 సార్లు వీళ్ళు ఈ ఒక నెంబర్ని జపం చేస్తే కూడా వీళ్ళకి అత్యద్భుతమైన ఫలితం ఉంటుందండి. వీళ్ళు ఏం లేదండి, తులసి నీళ్లు కానివ్వండి, లేకపోతే గంధం నీళ్లు, లేకపోతే పసుపు నీళ్లు, ఈ 3 ద్వారా కూడా చేతులు పెట్టుకొని ఈ మంత్రాన్ని, ఈ మనం ఇచ్చే నెంబర్ని ఏదైతే ఉందో 222 సార్లు జపం చేసి ఆ నీటిని ఇంట్లో చల్లుకుంటే కూడా ఇంట్లో ఏదైనా అశాంతి ఉన్నా కూడా తొలగిపోయేసి, ఇంట్లో ఏదైనా హెల్త్ ఇష్యూస్ పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి ఉన్నా కూడా తొలగిపోయేసి ఉంటాయి. ఈ వాటర్ని మనము చేసేటువంటి స్నానం నీటిలో కనుక ఒక 2 చుక్కలు లేదా ఒక 2 మూతలు నీళ్లు వేసుకొని కనుక స్నానం చేస్తే మనకున్నటువంటి దిష్టి దోషాలు పోతాయండి, మనకున్నటువంటి అశాంతి పోతుందండి, ఆర్థికంగా కూడా బలపడతామండి, చదువు పరంగా కూడా బాగుంటుంది. ఎవరైనా మీనరాశి వాళ్ళు ఈ యొక్క నెంబర్ని చదివేసి ఈ యొక్క నీటిని కనుక ఉపయోగించుకుంటే వీళ్ళకి అత్యద్భుతంగా పని ఉంటుందని నేను చెప్తున్నాను. ఈ నెంబర్ కూడా ప్రతిరోజు జపం చేయాలి. నవంబర్ నెలలో మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.